వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. పేరున్న సంస్థల్లో ఫిజియో కోర్సులు. ఏదో ఒక ఆరోగ్య సమస్య లేదా వైకల్యంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతుంది. వీరంతా పలు థెరపీలతో కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు ఈ నైపుణ్యం ఉన్నవారికి డిమాండ్ పెరుగుతుంది. ఈ విభాగంలో ఆసక్తి ఉన్నవారు జాతీయ స్థాయి మేటీ సంస్థలు ఫిజియో కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. ఇవన్నీ ఉమ్మడి పరీక్షతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఇటీవలే ప్రకటన వెలువడింది. ఈ ఫిజియో కోర్సులు అందించే సంస్థలు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అందువల్ల మంచి బోధనతో పాటు మెరుగైన వసతులు ఆశించవచ్చు. కోర్సు చివరిలో క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థలు ఈ విధంగా ఉన్నాయి. మనకు హైదరాబాద్లో కూడా ఉంది. అలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీస్, తర్వాత నిపెడ్ కూడా ఉంది. కోర్సులు ఈ విధంగా ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ థెరపీ బీఓటీ, బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ప్రోస్థెటిక్స్ అండ్ ఆర్థోటిక్స్ బీపీఓ, బ్యాచిలర్ ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ బీఏఎస్ఎల్పి. బీఏఎస్ఎల్పి కోర్సు ఇంటర్న్షిప్తో పాటు కలిపి 4 ఏళ్ళు, మిగతా కోర్సుల వ్యవధి 4 ఏళ్ళే. అదనంగా బీపీఓ కోర్సుకు 6 నెలల ఇంటర్న్షిప్ ఉంటుంది. బీపీటీ, బీఓటీ కోర్సులకు మాత్రం ఈ వ్యవధి ఏడాది. ఈ సమయంలో స్టైపెండ్ కూడా ఇస్తారు. పరీక్షను పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ న్యూఢిల్లీ నిర్వహిస్తుంది. పరీక్ష ఈ విధంగా ఉంటుంది. 100 మార్కులకు నిర్వహిస్తారు. వ్యవధి 1 గంట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్లో 4 విభాగాలు ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ బి ఫిజిక్స్ 30, పార్ట్ సి కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ డిలో బయాలజీ, మ్యాథ్స్ 30 క్వశ్చన్స్కి పరీక్ష నిర్వహిస్తారు. అన్ని సబ్జెక్టు ప్రశ్నలు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచే ఇస్తారు. నెగిటివ్ మార్కులు లేవు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అర్హతలు: అన్ని కోర్సులకు బైపీసీ వాళ్ళు అర్హులు. కొన్ని సంస్థలు ఎంపీసీ విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. బీఏఎస్ఎల్పి కోర్సుకు బైపీసీ, ఎంపీసీ 2 గ్రూపుల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు ఏ సంస్థకైనా జనరల్, ఓబీసీ విభాగాలకు చెందిన వారు కనీసం 50% మార్క్స్ సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల మార్కుల శాతంలో సడలింపులు వర్తిస్తాయి. వయసు: డిసెంబర్ 31, 2026 నాటికి 17 ఏళ్ళు నిండి ఉండాలి. గరిష్ట వయసు నిబంధన లేదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 1100, మిగిలిన అందరికీ 1500. లాస్ట్ డేటు ఆన్లైన్ అప్లికేషన్కి 5/6/2026, 28/6/2026 రోజు ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు సికింద్రాబాద్, విజయవాడ. వెబ్సైట్ admission.svnirtar.nic.inలో చూడొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తారు. విషయాన్ని గమనించండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.